ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. కొన్ని కోట్ల మందికి దారి చూపిన ఒక గొప్ప గురువు షిర్డీ సాయిబాబా మార్గంలోకి అడుగుపెడదాం రండి. ఆయన బోధనల్లో ఉండే ఆ ప్రశాంతతని, ఆ నమ్మకాన్ని ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. మన ఈ ప్రయాణంలో మనకు దారి చూపేది శ్రీ సాయి సచ్చరిత్ర అనే ఒక అద్భుతమైన గ్రంథం. ఇందులో ఏముంటుందంటే బాబా జీవితం, ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపిన లీలలు అన్నీ మనకోసం భద్రంగా పొందుపరిచారు. షిర్డీ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆ సమాధి మందిరం. కాని అది కేవలం ఒక ఊరు కాదండి, అదొక శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఒకప్పుడు మామూలు పల్లెటూరైన షిర్డీ బాబా అడుగుపెట్టాక లక్షలాది మందికి ఓదార్పునిచ్చే పుణ్యక్షేత్రంగా ఎలా మారిపోయిందో కదా. సరే, ఇప్పుడు మనం శ్రీ సాయి సచ్చరిత్రలోని 23వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడొక అద్భుతమైన కథ ఉంది. చూడండి, బాబా చేసే లీలలు కేవలం ఆయన శక్తిని చూపించడానికి కాదు, అవి విశ్వాసమంటే ఏంటో మనకు నేర్పే లోతైన పాఠాలు. అలాంటి ఒక పాఠాన్నే ఇప్పుడు మనం చూద్దాం. ఊహించుకోండి, చుట్టూ చిమ్మ చీకటి, ఒక భక్తుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఎవ్వరూ లేరు. అలాంటి టైంలో ఒక విషపూరితమైన పాము నెమ్మదిగా అతని వైపే వస్తోంది. ఎంత భయంకరమైన పరిస్థితో కదా. కాని బాబాకు అన్నీ తెలుసు. ఆయన తన దివ్య దృష్టితో ఆ ప్రమాదాన్ని గమనించారు. వెంటనే ఆ భక్తుడికి ధైర్యం చెప్పారు. ఆ మాటలు వినగానే ఆ భక్తుడికి ఎంత ధైర్యం వచ్చుంటుంది. నన్ను నమ్మినవాడికి ఏ ఆపద రాదని బాబా మరోసారి నిరూపించారు. చివరికి ఏమైందో తెలుసా? ఆ భక్తుడికి చిన్న గాయం కూడా కాలేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? గురుమీద సంపూర్ణ విశ్వాసం ఉంటే చాలు, ఎలాంటి ప్రమాదం నుంచైనా మనం బయటపడగలం అని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది. సరే, ఆ భక్తుడు చూపిన విశ్వాసం మనకు రెండు చాలా ముఖ్యమైన సూత్రాలను పరిచయం చేస్తుంది. బాబా మార్గానికి మూల స్తంభాల్లాంటివి అవే శ్రద్ధ మరియు సబూరి. అసలు వీటి అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరణాగతి అంటే సింపుల్గా చెప్పాలంటే మన భారాన్నంతా బాబా మీద వెయ్యడం. ఎలాగంటే మనం రైలెక్కినప్పుడు అంతా డ్రైవర్ చూసుకుంటాడని ప్రశాంతంగా కూర్చుంటాం కదా, అలాగే మన జీవితమనే ప్రయాణాన్ని బాబాకు అప్పగించడమే శరణాగతి. శ్రద్ధ అంటే బాబా మీద చెక్కుచెదరని నమ్మకం. ఇక సబూరి అంటే సహనం, ఆయనిచ్చే సమయం కోసం ప్రశాంతంగా ఎదురుచూడటం. ఈ రెండూ ఒకదానికొకటి చాలా అవసరం. నమ్మకం లేకుండా సహనం ఉండదు, సహనం లేకుండా నమ్మకం నిలబడదు. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన బిజీ లైఫ్లో, ఆఫీస్ టెన్షన్లలో, కుటుంబ సమస్యలలో ఈ శరణాగతిని, ఈ సహనాన్ని మనం ఎలా అలవర్చుకోవచ్చు? అన్నీ మన కంట్రోల్లోనే ఉండాలనే ఆరాటం నుంచి మనం ఎలా బయటపడగలం? విశ్వాసం గురించి చూసాం కదా, ఇప్పుడు బాబాలోని మరో ముఖ్యమైన గుణం గురించి మాట్లాడుకుందాం. అదే కరుణ. ఆయన కేవలం రక్షించడమే కాదు, తన భక్తుల మీద అపారమైన కరుణను ఎలా చూపించారో ఇప్పుడు చూద్దాం. ఇది కూడా సాయి సచ్చరిత్రలోని ఒక అద్భుతమైన ఘటనే. ఆ రోజుల్లో కుష్ఠువ్యాధి అంటే సమాజంలో చాలా భయం, చిన్నచూపు ఉండేవి. అలాంటి వ్యాధితో బాధపడుతున్న ఒక భక్తుడు ఎంతో వేదనతో బాబా దగ్గరకొచ్చాడు. బాబా అతన్ని చూసి జాలిపడలేదు, ప్రేమ చూపించారు. తన దయతో అతని వ్యాధిని నయం చేయడమే కాదు, అతనికి మళ్లీ సమాజంలో గౌరవాన్ని, ఒక స్థానాన్ని కల్పించారు. ఎంత గొప్ప మనసు కదా. బాబా చూపిన ఈ కరుణ మనందరికీ ఒక సందేశమిస్తోంది. మనం కూడా ఆ కరుణా మార్గంలో నడవాలని, నిస్వార్థ సేవ చెయ్యాలని మనకు గుర్తుచేస్తోంది. బాబా చూపిన కరుణను మనం ఆచరణలో పెట్టడమే సేవ. సేవ అంటే ఏదో పెద్ద త్యాగం అనుకోవద్దు. మనకు తిరిగి ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడమే సేవ. ప్రతి జీవిలోనూ ఆ భగవంతుణ్ణి చూస్తూ సేవ చేయడమే నిజమైన భక్తి. మరి మన బిజీ లైఫ్లో ఈ సేవను ఎలా చేయాలి? దీనికోసం కొండలు కదిలించక్కర్లేదు. ఇక్కడ చూడండి, కొన్ని చిన్న చిన్న పనులు. ఎదుటివారు చెప్పేది ఓపికగా వినడం, అడగకుండానే చిన్న సహాయం చేయడం, ఇలాంటివే మన జీవితాన్ని చాలా అర్థవంతంగా మారుస్తాయి. సరే, విశ్వాసం, కరుణ, సేవ, ఈ మంచి విషయాలన్నింటినీ మన రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి కదా. మరి ఆ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలి? కొన్ని సింపుల్ స్టెప్స్తో మొదలుపెడదాం. మన ఇంట్లోనే ఒక చిన్న పవిత్రమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఏమీ వద్దు. బాబా ఫోటో ఒకటి, శుభ్రంగా ఉన్న ఒక చోటు, ఒక చిన్న దీపం. అన్నింటికన్నా ముఖ్యంగా భక్తితో నిండిన మనసు ఉంటే చాలు. ఇక జపం. ఇదేలో కష్టమైంది అనుకోవద్దు, చాలా సులభం.
ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి, కళ్ళు మూసుకోండి, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఓం సాయిరాం అనే చిన్న మంత్రాన్ని మనసులో అనుకోండి. ఆ భావన మీద దృష్టి పెడితే చాలు. ఈరోజు మనం ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈరోజు మనం చేసే ఒక్క చిన్న నిస్వార్థ సేవ మన రోజంతా ఎలా మార్చేస్తుందో గమనిద్దాం. ఈ పాఠలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిద్దాం. ఓం సాయిరాం.